మెంటా తుఫాన్ ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలో ముఖ్యంగా కాకినాడ ప్రాంతంలో ఈ తుఫాన్ రాబోతుంది. తుఫాన్ వచ్చిన తర్వాత కంటే తుఫాన్ రాకముందే జాగ్రత్తలు తీసుకుంటే మనం చాలా సురక్షితంగా ఉంటాం. ముఖ్యంగా ఆ జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, ఆ తుఫాన్ ఎందుకు వచ్చిందో ఇప్పుడు చూద్దాం. ఈ తుఫాన్ ముఖ్యంగా బంగాళాఖాతం, మన ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలో బంగాళాఖాతం మహాసముద్రం ఉంది. ఆ సముద్ర అంతర్భాగంలో వేడి ఎక్కువగా పెరగటం వల్ల ఆ వేడి వల్ల ఒక ప్రెజర్ ఏర్పడి ఆ తుఫాను గాలులు వేగంగా వ్యాపిస్తాయి. దీన్నే మనం తుఫాన్ అంటాం. ఈ గాలులు ఇప్పుడు సుమారు 130 km/h వేగంతో వస్తున్నాయి. ఉడు తుఫాను గుర్తుందిగా, ఆ సమయంలో గాలులు 200 వేగంతో వచ్చాయి. దానికని తీవ్రత తక్కువైనప్పటికీ ఎక్కువగా తీవ్రత పెరిగే అవకాశం ఉంది. మరి ఈ తుఫాను వచ్చినప్పుడు మనం తీసుకునే జాగ్రత్తలు ఏంటో ముందుగా చూద్దాం. ముందుగా ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిసిటీ వీళ్ళని త్వరగా పవర్ ఆఫ్ చేసుకోండి. బ్యాటరీ పవర్లు పెట్టుకోండి, టార్చ్ లైట్ దగ్గర పెట్టుకోండి, మొబైల్ ఛార్జెస్ ఫుల్గా పెట్టుకోండి. ఒక ఫ్యామిలీకి అవసరమైన ఫుడ్ పదార్థాలు వస్తువులు అన్ని పక్కన పెట్టుకుని ఏర్పాటు చేసి పెట్టుకోండి. అలాగే మీరు పూర్తిగా మీ రూమ్ గదుల్ని పూర్తిగా మూసేయకండి. ఇలా మూసేయడం వల్ల ఏమవుతుందంటే మీ గాలి వేగంగా వస్తుంది, మీ గది లోపల లో ప్రెజర్ ఉంటుంది. ఇలా గాలి లో ప్రెజర్ ఉండటం వల్ల వేగంగా వచ్చే గాలి లో ప్రెజర్ ఎక్కడ ఉంటుందో అక్కడ గాలి వచ్చేసింది. సో అటువంటి సమయంలో మీరు పూర్తిగా గదులు మూయటం వల్ల ఈ గాలి లోపలికి వచ్చే ప్రమాదం ఉంది. సో మీ తలుపులు పూర్తిగా మియకుండా టేపులతో లైట్గా ఓపెన్ చేసి పెట్టడం వల్ల ఈ గాలి లోపల రాకుండా జాగ్రత్త పడవచ్చు. ఇటువంటి జాగ్రత్తలు ముఖ్యంగా పాటించాలి. ఎలక్ట్రిసిటీ దగ్గర ఉంచుకోండి. ఎలక్ట్రిసిటీ వీళ్ళందరూ తక్కువ యూజ్ చేసుకోండి. టార్చ్ లైట్లు, మొబైల్ ఫుల్ ఛార్జింగ్ పెట్టుకోండి. అవసరమైన ఫుడ్ సంబంధించిన ఫుడ్ సదుపాయాలు అన్ని దగ్గర పెట్టుకోండి. అలాగే వీళ్ళని త్వరగా తలుపుల్ని లైట్గా తెరిచి పెట్టుకోండి. ఇంకా ఎప్పటికప్పుడు సమాచారాన్ని మీరు IMD వెబ్సైట్ వాళ్ళు గవర్నమెంట్ వెదర్ రిపోర్ట్ చూపించండి. మీ ప్రాంతంలో గాలి రావచ్చు, కానీ రేపు రావచ్చు. సో ఈ 3-4 రోజులు చాలా జాగ్రత్తగా ఉంటే ఎంత మనం సురక్షితంగా ఉండవచ్చు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ముఖ్యంగా ప్రజలు యొక్క అందరూ కలిసి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అందిస్తే మనం జాగ్రత్త పడవచ్చు. సో